ఒకటి రెండు కాదు 10 ఏళ్ల ముచ్చట్లన్నీ ఇప్పుడు బయట తీస్తూ ఉన్నారు. అంతన్నారు ఇంతన్నారు ఇచ్చినారా చేసినారా అని ప్రతి ఊర్లో మీటింగులు పెట్టి దుమ్మెత్తి వస్తున్నారు. వాళ్ళు వస్తే రిజర్వేషన్లు ఉండవంటున్నారు, వీళ్ళు వస్తే అసలుకే మోసం అవుతుందంటున్నారు. అన్ని పార్టీల ప్రచారం జోరుగా నడుస్తుంది. ఢిల్లీ లీడర్ల దగ్గర నుంచి గల్లీ లీడర్ల దాకా అందరూ రోడ్లెక్కి ముచ్చట్లు చెప్తున్నారు. సీఎం రేవంత్ సార్ అయితే రోజుకి 2 చోట్ల రఫాడిస్తున్నాడు. సెంటర్ల ఎలక్షన్లు ఉన్నాయంటే చెయ్యి పార్టీ వాళ్ళకు పువ్వు పార్టీ వాళ్ళకే పొట్టు అవుతుంటది లాడాయి. రెండు పెద్ద పార్టీలు కాబట్టి నువ్వా నేనా అన్నట్టే నడుస్తుంటది కిరికిరి. అన్ని దిక్కులా ఇప్పుడు రెండు పార్టీల నడమ పచ్చిగడ్డి వేస్తే బగ్గుమంటున్నది. అందులో తెలంగాణలో అయితే ఇంకింత ఎక్కువనే అవుతున్నది పంచాది. సీఎం రేవంత్ సారు దినం 2 జాగాల్లో మీటింగ్ పెట్టి పువ్వు పార్టీ వాళ్ళను సందు కారు పార్టీ వాళ్ళను ఇరుగమరగా అరుచుకుంటాడు. మళ్ళోసారి పువ్వు పార్టీ వాళ్ళు వస్తే రిజర్వేషన్లు తీసేస్తారు, ఇక మీ ఇష్టం అన్నట్టు పబ్లిక్ పూస ఉచ్చుతారు చెయ్యి పార్టీ వాళ్ళు. బీజేపీ వాళ్ళు మాకు 400 సీట్లు ఇవ్వండి, 400 సీట్లు ఇస్తే ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని అంటున్నారు. ఆనాడు జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, వల్లభాయ్ పటేల్ కష్టపడి ఎస్సీ ఎస్టీల కోసం ఓబీసీల కోసం రిజర్వేషన్లు ఇస్తే ఇవాళ బీజేపీ వాళ్ళకు ఓట్లు వేస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారంట. ఒక్కసారి మా ఎస్సీ ఎస్టీ ఓబీసీ సోదరులు ఆలోచన చేయండి. మల్కాజ్గిరి ఎల్బీ నగర్ చౌరాస్తాలలో మీటింగులు పెట్టిన సీఎం సారు గిట్ల ముచ్చట్లతోని దుమ్ము లేపిండు. ఇంకో దిక్కు చెయ్యి పార్టీ వాళ్ళ ముచ్చట్లకు పువ్వు పార్టీ వాళ్ళు కూడా మరలబడ్డట్టు మాట్లాడతారు. రిజర్వేషన్ల గురించి అంత లేని ముచ్చట్లు ప్రచారం చేస్తారని కోపానికి వస్తున్నారు. మొన్న ఎన్నికలో ఇచ్చిన 100 రోజుల హామీలు నెరవేరుస్తా అని చెప్పి 6 గ్యారెంటీలు అమలు చేస్తానని ఇచ్చిన హామీ ప్రకారం మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజల అకౌంట్లో, మహిళల అకౌంట్లో 2500 రూపాయలు మేము మహిళల అకౌంట్లో అందరికీ వేస్తాము, అరువులందరికీ వేస్తాం అని చెప్పి మీరు నిరూపించండి. చలో ఇవి నిరూపిస్తే నేను చేస్తున్న పోటీ నుంచి తప్పుకోవడానికి నేను సిద్ధం. మీరు నిరూపించకుంటే మీరందరూ పోటీ నుంచి తప్పుకుంటారా? ఈ సవాల్ను స్వీకరించేద్దాము కాంగ్రెస్ పార్టీ నాయకులకుండా. హామీల మీద కూడా రెండు పార్టీలకు గట్టిగానే పడుతున్నది లడాయి. కరీంనగర్ లోనైతే బండి సారు పొన్నం సారు కత్తులు దూసినట్టే ఉన్నది వ్యవహారం. ఒకటే సవాల్ చేస్తున్నా, మా 4 నెలల ప్రభుత్వం ఎన్ని హామీలు అమలు చేసింది? 10 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ ఎన్నికలకు ఇచ్చిన హామీలు 15 లక్షల రూపాయలు ప్రతి ఖాతాలో వేస్తానని ఎంతమందికి వేసింది? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చింది? నీ ప్రభుత్వం ఇవన్నీ అమలు చేస్తుంటే నేను హామీ ఇస్తాను, మా క్యాండిడేట్ కూడా పోటీ నుంచి వినియోగిస్తాను. లేదా ఈ హామీలు అమలు చేయడానికి 3 సార్లు ఎమ్మెల్యే ఓడిపోయిన దానికి మీరు పోటీ నుంచి విడ్రా చేస్తారని సవాల్ చేస్తా ఉన్నా. గిట్ల వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు. చెయ్యి పార్టీ వాళ్ళు సై అంటే పువ్వు పార్టీ వాళ్ళు సమరమే అంటున్నారు. మరి ఇక ఎవరి మొగం తెల్లగైతుందో చూడాలి.